ప్రభునందు ప్రియ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఆరాధన సమయం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని నామమును మరొకసారి ఈ రీతిగా వాక్యం విని ప్రార్థనాత్మతో నడిపించబడలాగున మనమందరము కూడా దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం కలిగి చేసినందుకును మీరందరూ కూడా వాక్యం వింటూ అనేకుల సహోదరులకు ఈ వాక్యాన్ని ప్రచురము చేస్తూ దేవుని మాటలు వినేటట్లుగా మీరు సిద్ధపరచబడాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాక్యము కరువయ్యే రోజులు రాబోతున్నాయి కాబట్టి విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటూ ప్రార్థనా జీవితంలో ఎదగడానికి దేవుని మాటలు మనలను నడిపించేవిగా ఉంటాయి. కాబట్టి ఆయన వాక్యం మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగుగా ఉన్నదని ప్రభు సెలవిచ్చారు. కనుక దేవుని మాటలు విందాం, దేవుని వాక్యాన్ని విని ఆచరణ పెడుతూ ప్రభు ఆశీర్వాదాలతో ముందుకు నడిపించబడదాం. ఈ రోజున దేవుని వాక్య భాగము ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము ఈ 2 వచనాలు దయచేసి చదువుతున్నాను, ఆలకించండి. ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన వాటి తృప్తి పొంది ఉన్నది. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాకనికరము గల మా యేసయ్య, మీ బలమైన నామమును బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు కూడా ప్రభువా ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం వింటున్న బిడ్డలందరూ హృదయాల్లో ఆయా వినుచున్న మాటలు మరొకసారి వారి జీవితాలకు ఆదర్శంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమున నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభు మీరు నాతో ఉండండి. నీ సేవకుడిగా మీ మాటలు వినుచున్నప్పుడు అయా మీ వాక్యాన్ని మేము బోధిస్తున్నప్పుడు మాతో మీరుండి అయా మీ మాటలు నా నోటి ద్వారా ప్రజలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ వాక్యము మా హృదయాలకు అన్వయించుకునడానికిను మా జీవితాల్లో ప్రభు అవి మనను ఫలభరితమైన జీవితంగా నడిపించేదిగా ఉండడానికి సహాయం చేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె ప్రతి వారి హృదయంలో వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి. నీ నామమును స్తుతి చెల్లిస్తున్నాం. నీ సేవకుడిగా నీ నామమును ఆరాధన చేస్తూ మేము స్తుతిస్తుండగా ఆయా అనేకులతో మేము నిన్ను ఆరాధిస్తుండగా కృప చూపించండి. వట్టివాడను, ఎన్నిక లేని వాడను, అయోగ్యుడను అయినను నీ కృప ద్వారా మరొకసారి మీ మాటలు విశ్వీకరిస్తుండగా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మా ఆత్మీయ జీవితంలో ప్రభు ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపిస్తూ మీరు మహిమ పొందగలరని రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం ఉంటున్న బిడ్డలను మరొకసారి బలపరచమని ఆ ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు గారు ఈ ఎబ్రీ యొక్క పత్రిక ద్వారా మంచి హెచ్చరికలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటలు మనము చదువుతున్నప్పుడు అవి మనలను బలపరిచేదిగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా బోధించిన మాటలను, ఆయన తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలను, ఈ లోకంలో ఆయన చేసిన అద్భుతమైన కార్యములను, తన భక్తుల ద్వారా జరిగించిన అమోఘమైన కార్యాలను గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ మాటలు చదువుతున్నట్లయితే మనలను బలపరిచేవిగా ఉన్నాయి. ఏమంటాడంటే, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు. ఈ రోజున మనలను దేవుడు ఆ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి మనం ఎలా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, మన పూర్వీకులు దేవుని యొక్క మాటను విని దేవుని మాటల ద్వారా వారి జీవితాల్లో నిర్భయముగా జీవించారు, భయము లేని వారిగా ఉన్నారు. అన్ని విషయాలు కూడా దేవునిపై ఆధారపడి జీవించారు. ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టి మేలుకరమైన జీవితంలో నడిచారు. అది వారి యొక్క ఆశీర్వాదకరమైన జీవితం. ఎందుకంటే ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని కీర్తనకాడు 121వ కీర్తనలో సెలవిస్తుంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే మన పక్షంగా దేవుడు ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎడబాసేవాడు కాదు. ఈ లోకంలో చాలా మంది
అభయమిచ్చి అభయాన్ని తొలగించుకొని జీవించే వారు ఎంతో మంది ఉన్నారు. నీకెందుకు, నీ భయపడద్దు, నేనున్నానని చెప్పి సమయానికి వారు మన దగ్గర ఉండరు, వెడలిపోతుంటారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, నిన్ను ఏమాత్రం విడువనో నిన్ను ఎడబాయనని ఆయనే మనకు చెప్తున్నాడు. కాబట్టి మనకు ప్రభు సహాయకుడు, మనం భయపడవలసిన లేదు. లోకంలో నరులు మనల్ని ఏమీ చేయలేరు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బైబిల్ అనేక మంది వారి జీవితాల్లో ఈ సందర్భ వాక్య భాగము జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు మహారాజు 27వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు కదా, నీ తల్లి మరిచినా నీ తండ్రి మరిచినా నేను నిన్ను విడువను ఎడపాయనని ప్రభు సెలవిచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కీర్తనలు 27వ కీర్తన చూడండి, 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడే నాకు తోడుగా ఉంటున్నాడు, ఆయన నన్ను చేరదీసేవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెడుతున్నారు, తల్లిదండ్రులు ఎందుకు దూరం అవుతున్నారు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఈ లోకంలో తల్లి తండ్రి కొద్ది సమయమే, వారికి అప్పగించిన పని బిడ్డలు పెంచి పెద్దవారిగా చేసి వారి యొక్క విద్యా బుద్ధులలో వారి జీవిత విధానాల్లో ధైర్యం చెప్తూ నడిపిస్తారు. తర్వాత నడవలసిన వారు మనమే. చూడండి, చిన్నపిల్లవాడు అడుగులు వేస్తున్నప్పుడు తడబడుతూ పడిపోతుంటాడు. తండ్రి తల్లి ఆ బిడ్డను ధైర్యపరిచి నడక నేర్పుతుంటారు. వారు నడిచిన తర్వాత మరలా వారు ధైర్యం చెప్పనవసరంలా, అయ్యో పడిపోతున్నావని చెప్పనవసరం. వారు నడక నేర్చుకున్న తర్వాత పరిగెత్తడానికి సిద్ధపడతారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా పరిశుద్ధ వాక్యం మనకు బోధిస్తుంది, నీ తల్లి తండ్రులు నిన్ను విడిచిపెట్టినప్పుడు కూడా నిన్ను యెహోవా నిన్ను చేరదీయును. తల్లి మరిచిన తండ్రి మరిచిన నిన్ను కాపాడే దేవుడు, నిన్ను ఆదరించి నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గమనించండి, దైవ గ్రంథంలో భక్తుడు యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే, యోసేపు తన తండ్రి మాట లోబడి అన్నలకు ఆహారం తీసుకువెళ్తున్న సందర్భంలో అప్పటికే వారి హృదయంలో అన్నలకు అసూయ కలిగింది. యోసేపు మీద పగబట్టారు. ఎందుచేతనంటే అన్నలేమో ఎడారిలో మందన కాస్తూ ఉంటున్నారు, యోసేపేమో తండ్రి దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా మరి దైవ గ్రంథం మనం గమనించినట్లయితే యాకోబు ప్రేమించిన తన భార్యన మరి రాహేలుకు పుట్టిన కుమారుడు యోసేపు కనుక మరి ఎక్కువగా యోసేపును ప్రేమించాడు. అందుకని ఆ ప్రేమను బట్టి, అతడు ఆ స్థలములో ఉండుటను బట్టి అన్నలకు ద్వేషం కలిగింది, అసూయ కలిగింది. ఆ సమయంలో మనం గమనించినట్లయితే తండ్రి చెప్పిన మాటకు లోబడి అతడు ఆహారం సిద్ధపరచుకొని అన్నలను చూడడానికి వెళుతున్నాడు. వాక్య భాగం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మొదటగా 16వ వచనం చూద్దాం. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యులు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతామునకు వెళుదము రండని చెప్పుకొనుట వింటిమని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు నీతిమంతుడును, భక్తిపరుడును, ప్రార్థనా జీవితం జీవించేవాడును, తన తండ్రి మాటకు విధేయుడై జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇటు సందర్భంలో ఆలోచిస్తే అలాంటి భయభక్తులు కలిగిన వ్యక్తిని అన్నలు ద్వేషంతో దురాలోచన చేసి వారు పగబెట్టుకున్నారు. ఈ 37వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. అసూయపడుతున్నారు, నేను కలగన్నానని, ఆ కళలో నన్ను దేవుడు హెచ్చించాడని అని ఆ విషయాలు మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే అక్కడ తెలియచేయబడుతుంది.
ఆ కలగనిన విధానం చూసినప్పుడు ఆ మాటలు వినగానే వారు చాలా రౌద్రముతో ఉన్నారు, కోపముతో ఉన్నారు. ఆ కలభావాన్ని చెప్పినప్పుడు ఆ అసూయ చేత వారు ఆ యొక్క యోసేపును ద్వేషించారని మనకు తెలియచేయబడుతుంది. తర్వాత ఎప్పుడైతే తండ్రి మాటకు లోబడి యోసేపు ఆహారం తీసుకువెళ్ళాడో, దోతాను దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని కలుసుకుంటే చూడండి, వారు తనను చంపుదాము అని చెప్పి దురాలోచన చేసిన వారిగా ఉంటున్నారు. చూడండి 19 వచ్చిన వాళ్ళు అంటున్నారు, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీళ్ళని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదాము, అప్పుడు వీని కలయమగునో చూతము రండని ఒకరితోనొకడు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఆలోచన ఏంటంటే, వాడిని విడిచిపెట్టేద్దాం, చంపేద్దాం, లేకపోతే అతను దూరం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అట్టి సమయంలో మరి 10 మంది అన్నలు, ఇంటి దగ్గరేమో తండ్రి ఉన్నాడు, తనకంటూ ఎవరు లేరు, తనకంటూ ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు. అన్నల యొక్క అసూయను బట్టి, అన్నల యొక్క ఆలోచన బట్టి వారు ఏమనుకుంటున్నారంటే వీడిని చంపేద్దాం అని చెప్పి వారు అనుకున్నప్పుడు యోసేపు ఎంతగానో కలవరపడి ఉంటాడు. కనుక యోసేపు మరి దేవుని వైపే అనుకున్నాడు. కనుక తల్లిదండ్రులు దూరమైన, తన సహోదరులు 10 మంది దూరమై తను కొట్టి అవమానపరిచి ఆ నీళ్లు లేని గుంటలో పడవేసినప్పటికీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపును దేవుడు బలపరిచాడు. యోసేపు ఒంటరివాడైనప్పటికీ దేవుడే యోసేపును మరి ఆదుకున్నాడు. ఎలా ఆదుకున్నాడు? మరి లోకంలో ఉండే మనుషులు విడిచిపెట్టినప్పటికీ, తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ, నిన్ను విడువను ఎడబాయను సెలవిచ్చిన దేవుడు యోసేపును ఆదుకున్నాడు. ఆ యోసేపే మరలా తన సహోదరులకు ఆహారం అందించేవాడుగా, ఆ దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. ఈ మధ్యలో చాలా విషయాలు జరిగిపోయినాయి. అయినప్పటికీ దేవుని సన్నిధిలో అతడు ప్రార్థనాపూర్వకంగా జీవించాడు. కనుక అతడు దేవుని వైపే ఆనుకున్నాడు. మనుషుల సహాయం వ్యర్థము. 118 కీర్తన 8 వచనాలు అంటున్నాడు, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ప్రభు వాక్యం మనకు బోధించబడుతుంది. దేవుని బిడ్డలారా, యోసేపు ఒంటరివాడైనా దేవుని వైపు గురి కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రభు వాగ్దానం అక్కడ నెరవేర్చబడింది. కనుక తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను ఎడబాయనని సెలవిచ్చిన ప్రభు యోసేపు ద్వారా చక్కటి ధైర్యాన్ని సమకూర్చిన వాడుగా ఉంటున్నాడు. అందుచేతనే దేవుడని యెహోవా ఈ దినాన మన జీవితంలో కూడా, లోకంలో మనుషులు మనకు ఎవరు సహాయకులుగా ఉండరు. కష్ట సమయాల వారు దూరమైపోతారు, వేదనకరమైన పరిస్థితుల వారు ఎడబాస్తారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అపహాస్యం చేసేవారుగా కూడా ఉంటారు. కానీ ప్రభుడలారా, నీ హృదయము దేవుని నుండి దేవుని వైపు తిరిగితే తప్పనిసరిగా ఆశీర్వాదం పొందుతాం. అదే యాకోబు జీవితంలో కూడా దేవుడు నెరవేర్చాడు. చూడండి, వాక్యం గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం ఇక్కడ గమనించినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు. ఏమని వాక్యం సెలవిస్తుందంటే, అతడు ఎప్పుడైతే తన అన్నకు విరోధం చేసుకొని తల్లి నుండి దూరం అయిపోయి, తండ్రి నుండి దూరం అయిపోయి ఆయన ప్రయాణము చేస్తున్న సమయాల్లో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అతన్ని బలపరిచింది. అతను నిద్రపోతుంటే దేవదూతలు అతనికి మరి దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం గమనించినట్లయితే 28వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైన నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొనిన ఈ భూమిని నీకు సంతానమునకు, నీకును నీ సంతానమునకు ఇచ్చేదని
అని అన్నాడు. నీకు సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వించబడను. ఎంతటి గొప్ప ఆదరణ చూడండి. నేను విడువను, ఎడబాయను. ఇదిగో నీవు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు. తల్లి ఒక చోట ఉంది, సహోదరుడు అతను ద్వేషించి చంపడానికి తిరుగుతున్నాడు. పారిపోవచ్చున్న యాకోబుని దేవుడు దర్శించి ఆ రాత్రి వేళ కలగన్నాడు. ఆ కలగని ఆ కలలో చెప్తున్న మాట ఏంటంటే, దేవదూతలు ఆ నిచ్చిన ఆకాశమునకు వేయబడి ఉంది, పైనేమో దేవుడు కనబడుతున్నాడు, కనబడి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకుల దేవుడనైన యెహోవాను అని చెప్పి ధైర్యపరుస్తూ నిన్ను విడువను అంటున్నాడు. నిజమే, ఈ లోకంలో మనుషులకు ఆదరణ ఎంత పాటిదండి. మనుషుల యొక్క ఆలోచన ఏ పాటివి, మనుషుల యొక్క మాట ధైర్యాన్ని ఏ రీతిగా చేకూరుస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మిన దేవుడు నీకు అభయం ఇస్తుంటున్నాడు. నీ నమ్మిన దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ విషయాన్ని మనము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో కూడా మోషే ద్వారా వ్రాయబడిన ఈ మాటలు మనము చదువుకుందాం. 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుడు చాలించి వారితో మరలా ఇట్టాను, నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చిపోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా దాటిపోవు జనులను నీ ఎదుట ఉండకుండా నశింపచేయను. నీవు వారి దేశము స్వాధీనపరుచుకుందవు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజైన సీహోనును ఓగునకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారమే ఈ జనులకును చేయను. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను వీడువాడు, నిన్నెన్నడు ఎడబాయుడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే తన మాటలు ముగిస్తూ చెబుతున్న చివరి మాట ఏంటంటే, దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, భయపడమాకండి. మీ ముందు ఆ యొక్క శత్రువులను రాజులను దేవుడు హతమార్చుతున్నాడు, మీరు వారిని తరిమెదరు. యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడు, ఆయన నిన్ను వీడువాడు, నిన్నెన్నడు ఎడబాయడు. మరియు మోషే యెహోషువని పిలిచి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటలో వారి పితరులతో ప్రమాణం చేస్తున్న దేశమునకు నీవు వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడైనను, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. ఆ రీతిగా దేవుడు మోషే ద్వారా పలికించాడు యెహోషువతో. యెహోషువ మోషే తర్వాత రాజుగా, అధికారిగా, ప్రవక్తగా దేవుడు వారిని యెహోషువను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ మాటలే మరలా దేవుడు హెచ్చరిక చేస్తున్న యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాల్లో అదే మాట రాయబడుతుంది. నిన్ను విడువాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని ప్రభువే సెలవిస్తుంటున్నాడు. దయచేసి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. వాక్య బాగా గమనించినట్లయితే చూడండి, 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనపరచదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుసు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమ గాని తొలగకూడదు. ఎంత గొప్ప ధైర్యం వచ్చిన మాట చూడండి. యెహోవా దేవుడు మోషే ద్వారా ప్రజలను ధైర్యపరిచాడు, తర్వాత మోషే ద్వారా యెహోషువను ధైర్యపరిచాడు,
తర్వాత మరలా దేవుడే యెహోషువతో మాట్లాడుతూ నువ్వు ధైర్యంగా ఉండాలి, నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడని ప్రభు సెలవిస్తున్నాడని సెలవిచ్చిన మాట మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్న మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలడు. మరి యోసేపును బలపరిచిన దేవుడు, యెహోషువతో మోషేతో మాట్లాడిన దేవుడు ఇది మన జీవితంలో కూడా ఆయన మనం తోడుగా ఉండి నడిపిస్తాడు. తర్వాత దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను మహారాజు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ధైర్యపరుస్తున్న మాట మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 57వ వచనంలో సెలవిస్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, కాబట్టి మన దేవుడిని యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులు తోడుగా ఉన్నట్టు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను తన పితరులకు ఇచ్చిన ఆజ్ఞల కట్టడలను విధులను చేకూర్చున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన ప్రజల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపం చేస్తున్న ఈ మాటలు రేయింపగళ్ళు మన దేవుడని యెహోవా సన్నిధిని ఉండునుగాక. చూడండి, ఏమంటాడంటే ఆయన ప్రార్థన చేసి హెచ్చరిక చేస్తుంటాడు. మరలా తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగా తాను తన పితరులకు ఇచ్చిన కట్టడలను విధులను మరి ఎల్లప్పుడూ కూడా ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. నిన్ను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లుగా మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. బలపరిచిన మాటలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకునే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు, దూరం అయ్యేవాడు కాదు. మనను విడిచి ఏమాత్రము కూడా దూరంగా ఉన్నవాడు ఆయన. అందుకని ఎల్లప్పుడూ కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చదివిన వాక్య భాగంలో నిన్ను ఎడబాయనని ఏ రీతిగా చెప్పాడు, ఆయనే కదా అని చెప్పి పౌలు గారు అంటున్నాడు. మన జీవితంలో కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం కుడి ఎడమ తొట్టిల్లకుండా ఎల్లప్పుడూ మనము దేవుని వైపు ఆనుకొని మనుషుల సహాయాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి ప్రార్థనా పూర్వకంగా జీవిస్తే ఆయన ఇచ్చిన వాక్యము నెరవేర్చబడుతుంది. నిన్ను విడువాడు, ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. నిజమా, ఈ లోకంలో ఎంతో మంది దేవుని విడిచిపెట్టి లోకం వైపు తిరిగి పరిగెత్తి నిరాశ చెందిన వారిని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా మరొకసారి మన హృదయాలు నిబ్బరము చేసుకొని యెహోషువకు సెలవిచ్చిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, యోసేపును ధైర్యపరిచిన దేవుడు మన జీవితంలో కూడా అట్టి కార్యం చేస్తాడు. సొలొమోను ద్వారా పలికిన మాట ఆయన వీడువాడు ఎడబాయడని ఆయన తన పితరులతో మాట్లాడిన మాట నెరవేర్చబడాలంటే మీరు ఈ హృదయాలను దేవుని వైపు ఉంచాలని చెప్పి హెచ్చరిక చేసిన మాట నెరవేర్చబడింది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభుపై ఆనుకొని ప్రార్థన పూర్వకంగా జీవిస్తూ మన పక్షంగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన శోధనలో మన బలహీనతలో మన ఆదుకొని కాపాడే దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా నడిపించబడదాం. దేవుడి చిన్న మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత ప్రేమ గల యేసయ్యా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మా హృదయాలు మరొకసారి అయ్యా నేను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడవు. నిజమే తండ్రి, అనేక సందర్భాలు మీరు నాయన నీ ప్రజలను ఇశ్రాయేలులకు మీరు తోడుగా ఉన్న దేవుడు అయి ఉన్నావు నాయన. ఒంటరి వారిగా ఉన్నప్పుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్న సమయాల్లో, కష్ట సమయాల్లో, యోర్దాను దాటుటలో, ఎర్ర సముద్రం దాటుటలో వారు భయపడిన సందర్భాల్లో మీరు అభయం ఇచ్చి నడిపించారు. నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడవద్దని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం మా జీవితంలో కూడా ప్రభువా అన్ని విషయాలు మీరు మాకు తోడుగా ఉన్నారని, విడిచిపెట్టే దేవుడు కాదని, తల్లి మరిచిన తండ్రి మరిచిన విడువని దేవుడు నీవు ఉన్నావని గుర్తెరుగుతూ ప్రతి వారు కూడా నీపై ఆనుకొని ప్రార్థనాత్మతో సాగిపోవడానికి సహాయం చేయండి. ప్రతి అవసరతలో నా పక్షంగా నా ప్రభువే సహాయకుడని ఎవరైతే విశ్వాసం కలిగి ప్రార్థనలు ఉంటున్నారో వారి జీవితాలను ఫలభరితంగా నడిపించమని మాకు తోడుగా ఉండి ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మాటల గురించి బిడ్డలందరి కుటుంబాలను వర్ధిలింప చేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల నిరంతరము తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా.